పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు తల్లి తిరుసభ పునిత పేతురు పౌలుల పండుగను జరుపుకొనుచున్నది. ఈరోజు మొదటి పఠనం సువార్తన బోధిస్తూ కష్టాలను అధిగమిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని తెలుపుతుంది. కష్ట సమయంలో దేవుడు మన పక్షమున ఉండి మనలను కాపాడును. పునిత పేతురు పౌలుల విషయంలో దేవుడు తన దూతలను పంపి వారిని రక్షించేను. అనేక అద్భుతములు పేతురు జీవితంలో జరిగినట్లు క్రీస్తు సువార్త వ్యాప్తికి పనిచేసి మన జీవితంలో కూడా జరుపును. రెండవ పఠనంలో పునిత పౌలు ఈ విధంగా పలుకుతున్నారు. నేను మంచి పోరాటమును పోరాడినది, నా ముగించిదని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కరుగై పంతపు బహుమానము వచ్చి ఉన్నది. నీతి కిరీటమును ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును అని పౌలు గారు పలికెను. మనలో ప్రతి ఒక్కరు కూడా దైవరాజ్య విస్తరణకై మన బోధలను సక్రమంగా నిర్వర్తించి పౌలు గారి వలె నీతి కిరీటము పొంద ఆశించడము. సువిశేష పఠనంలో పేతురు గారు యేసుక్రీస్తు యేసయ్య అని బయలు పరిచెను. అందుకు యేసు ఈ విషయమును మీకు తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే గాని రక్త మాంసములు కావు అనను. మనలో పేదల కొరు కూడా దేవరాజ్య విస్తరణకై అధిక ఉత్సాహంతో పనిచేస్తూ ప్రేమమయుడన క్రీస్తు పట్ల ప్రేమ కలిగి జీవించుటకు ప్రయత్నించదము. దేవుడు మిమ్ములను దీవించునుగాక.